హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వెట్ గ్లాండ్స్ చెమట గ్రంథుల గురించి, వాటి పనితీరు, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మన చర్మంలో చెమట ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన చిన్న గ్రంథులను చెమట గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్ అని అంటారు. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, వ్యర్థ పదార్థాలను తొలగించడంలో మరియు చర్మం తడిగా ఉంచడంలో సహాయపడతాయి. మన చర్మంలో 2 నుంచి 4 మిలియన్ల గ్రంథులు ఉంటాయి. చెమట గ్రంథులు రకాలు చూద్దాం. ఫస్ట్, ఎక్రైన్ గ్రంథులు. ఇవి మొత్తం శరీరంలో విస్తరించి ఉంటాయి. ముఖ్యంగా చేతులు, కాళ్ళు, నుదురు, వీపు ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నీటిలా తేలికైన చెమటను విడుదల చేస్తాయి. చెమటలో నీరు, ఉప్పు అంటే సోడియం మరియు కొద్ది వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడతాయి. సెకండ్ వన్, అపోక్రైన్ గ్రంథులు. ఇవి ఆర్మ్పిట్స్, గ్రోయిన్ అంటే గోప్య భాగాలు, ఇంకా ఛాతీ చుట్టూ వంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి పుబర్టీ అంటే యౌవన దశ తర్వాత మాత్రమే చురుకుగా పనిచేయడం ప్రారంభిస్తాయి. వీటి చెమట మందంగా ఉండి బ్యాక్టీరియా వల్ల శరీర దుర్వాసన అంటే బాడీ ఓడర్ రావడానికి కారణమవుతుంది. చెమట గ్రంథుల ప్రధాన పనులు: శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం అంటే టెంపరేచర్ రెగ్యులేషన్, అలాగే వ్యర్థ పదార్థాలను తొలగించడం, చర్మం తడిగా ఉండేలా చూడటం, ఇంకా రక్తంలో ఉన్న సమతుల్యాన్ని కాపాడటం. ఇప్పుడు కామన్ స్వెట్ గ్లాండ్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం, అంటే చెమట గ్రంథులలో సంభవించే సమస్యలు. ఫస్ట్ది హైపర్ హైడ్రోసిస్ అంటే అధిక చెమట పట్టడం. సెకండ్ది అన్హైడ్రోసిస్ అంటే చెమట రాకపోవడం, అంటే హీట్ ఇంటాలరెన్స్ రావచ్చు. థర్డ్ది బ్రోమోహైడ్రోసిస్ అంటే చెమట దుర్వాసన ఎక్కువగా రావటం. ఫోర్త్ వన్, హీట్ ర్యాష్ అండ్ ప్రిక్లీ హీట్ అంటే చెమట గ్రంథులు మూసుకుపోవటం వల్ల చిన్న దద్దుర్లు రావటం. అలాగే ఇప్పుడు అధిక చెమట రావడానికి కాజెస్ చూద్దాం. ప్రైమరీ హైపర్ హైడ్రోసిస్, ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా సహజంగా చెమట గ్రంథులు ఎక్కువగా పనిచేస్తాయి. సాధారణంగా ఫిట్స్, కాళ్ళు, చేతులు, ముఖం వద్ద ఇవి ఎక్కువ కనిపిస్తాయి. అలాగే కుటుంబ వారసత్వం హెరిడిటరీ అంటారు దీనివల్ల కూడా ఉండవచ్చు. అలాగే సెకండరీ హైపర్హైడ్రోసిస్, ఇది ఇతర వ్యాధులు లేదా హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. అంటే థైరాయిడ్ సమస్యలు, ఇంకా డయాబెటీస్, స్ట్రెస్, యాంగ్జైటీ, మెనోపాజ్, అలాగే కొన్ని మెడిసిన్స్ ప్రభావం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్కి యాంటీ డిప్రెషెంట్స్, అలాగే ఫీవర్ మెడిసిన్స్ వల్ల. ఈ అధిక చెమట వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? చర్మ సమస్యలు, ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, అలాగే ర్యాషెస్ అంటే దద్దుర్లు, బాడీ ఓడర్స్ అంటే దుర్వాసన, కొంచెం పబ్లిక్ అంటే భయం, అలాగే ఫ్రెండ్స్తో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవటం, చెమట వల్ల ఇరిటేషన్ వల్ల ఫ్రెండ్స్ తోటి పబ్లిక్లో మూవ్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా డీహైడ్రేషన్ అండ్ సాల్ట్లెస్ అంటే అధిక చెమట వల్ల నీరు, సోడియం తగ్గి అలసట, తలనొప్పి, బలహీనతలు ఎక్కువగా వస్తాయి. దీనికి ట్రీట్మెంట్స్ చూద్దాం. బాడీని శుభ్రంగా ఉంచుకోవాలి, చల్లగా ఉండే దుస్తులను ధరించాలి, స్ట్రెస్ని తగ్గించే యోగాలు, ప్రాణాయామాలు చేయాలి. అలాగే డాక్టర్ ట్రీట్మెంట్స్ అంటే చూద్దాం. చెమట తగ్గించే ద్రవాలు లేదా మెడిసిన్స్, అలాగే బోటాక్స్ ఇంజెక్షన్, ఇది తాత్కాలికంగా చెమట గ్రంథులను నిరోధిస్తుంది. ఇంకా ఇయోంటోఫోరోసిస్ అంటే ఇది చెమట కాళ్ళల్లో చెమట తగ్గించడానికి, అలాగే ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్, ఇంకా తీవ్ర పరిస్థితుల్లో ఉంటే సర్జరీ చేసి ఈ ప్రాబ్లమ్ని రిమూవ్ చేస్తారు. ఇంకా ఈ చెమట పట్టకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. శరీర అవసరమైనప్పుడు కూడా చెమట రాకపోవడం లేదా చాలా తక్కువ రావటం, దీని వలన శరీర ఉష్ణోగ్రత పెరిగి హీట్ ఎగ్జాక్షన్ లేదా హీట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు రావచ్చు. అలాగే చెమట రాకపోవడానికి కాజెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చెమట గ్రంథుల నష్టం, అలాగే నరాల సమస్యలు, మందుల ప్రభావం, హార్మోన్లు లేదా జెనెటిక్ కారణాలు. కొందరి పిల్లల్లో అయితే జన్మతః చెమట గ్రంథులు సరిగ్గా పనిచేయవు. ఇప్పుడు చెమట రాకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. బాడీ టెంపరేచర్ పెరగటం, హీట్ స్ట్రోక్ వస్తుంది, ఇంకా తలనొప్పి, తల తిరగటం, అలసట, చర్మం ఎండిపోయినట్టు ఉండటం, కఠినంగా మారటం, అలాగే చర్మం వేడిగా ఎర్రగా మారటం, ఇంకా ఫెయింటింగ్ అంటే మూర్ఛ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి?
మెడిసిన్స్ అంటే డాక్టర్ సలహా మేరకు మాత్రమే మెడిసిన్స్ వాడాలి. అలాగే డయాబెటీస్ లేదా నర్వ్స్ ప్రాబ్లమ్స్ని నియంత్రించాలి. చల్లని వాతావరణంలో ఉండాలి. అలాగే ఎండలో వేడిలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడాలి. అలాగే వాటర్ ఎక్కువ తాగాలి. డాక్టర్ సలహాతో ఈ స్వేద రంధ్రాల పరీక్షలు ఇంకా నరాల టెస్టుల పరీక్షలు కూడా మనం చేయించుకోవాలి. ఇంకా చల్లని నీటితో స్నానం చేయాలి. ఇంకా కాటన్ బట్టలు ధరించాలి. ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడాలి. తేలికైన ఆహారం అంటే లైక్ ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చెమట రాకపోవడం చిన్న సమస్యలా కనిపించిన శరీరం వేడిని నియంత్రించలేక ప్రాణాపాయం కలిగించే హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ఈ స్వేద గ్రంథులు ఈ చెమట గ్రంథుల కోసం గుడ్ ఫుడ్స్ ఏంటి, హెల్తీ ఫుడ్స్ ఏంటి చూద్దాం. వాటర్ మెలన్స్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే ఫ్రూట్స్లో గ్రేప్స్, వాటర్ మెలన్స్, ఇంకా వెజిటేబుల్స్లో కుకుంబర్, ఇంకా స్పాంజ్, ఇంకా టొమాటోస్, అలాగే లీఫ్ గ్రీన్ కర్రీస్ అన్నీ మంచివి. ఇంకా ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అలాగే చెమట గ్రంథులు మన శరీరంలో సహజ శీతలీకరణ వ్యవస్థగా పనిచేస్తాయి. కాబట్టి వీటి పనితీరు సరిగ్గా ఉంచుకోవడంలో ఆరోగ్యానికి చాలా ముఖ్యం.